ఆడేదో ఊరు ఉంది చూడు. 200 కొనుక్కొని వచ్చి నాకు 2000కి అమ్మేస్తావా? 200 కొనుక్కొని వచ్చి నాకు 2000కి అమ్మేస్తావా? ఇది వ్యాపారం. నా డబ్బులు నాకు డబ్బులు రావు పూలు కూడా తీసిపోతాను బరువు ఎందుకు? నా డబ్బులు నాకు డబ్బులు రావు పూలు కూడా తీసిపోతాను బరువు ఎందుకు లేని? ఏంద్రా ఏండి ఆగండి. ఏంద్రా నా కొడుకారే. మగరా నీ గురించి కాదు, మీ ఓనర్ లేడా? అవునరా లేరే లేరు డాడీ అన్నాడు. ఊరే లేరు. ఏటైంది మనం ఎప్పుడు ఇచ్చిరాపని చెప్పా. ఏటైంది ఏటైంది? నీకే చెప్పేకొచ్చినాను నేను, నువ్వు ఓనరా? కాదు మా ఓనర్ ఊరు బయటికి వెళ్ళారే. మళ్ళీ మీ ఓనర్ బయటకు వెళ్తే నువ్వెందుకు బయట తిరుగుతావు? ఓనర్ లేడా తిరుగుతావా? చెప్పండి దేనికి? లేదా ఏమైనా ఎత్తపోతున్నావు లోపల ఉండేటివి? లోపలికి ఎందుకే డ్యూటీ చేస్తున్నానండి ఇక్కడ. ఏం డ్యూటీ చేస్తున్నావు నువ్వు? ఆడిగేడి తిరుక్కుంటా. ఆడిగడికి తొలిపి నీకు చెప్పే మ్యాటర్ కాదు ఇది, మీ ఓనర్ కి నాకు సంబంధించిన మ్యాటర్. మీ ఓనర్ చెప్పండి. పేరేమి? లేరు ఇక్కడ. మీ ఓనర్ పేరేమి? మా ఓనర్ పేరా రాజు. రాజు. చెప్పండి ఏటైంది? మీ ఓనరు పూలు ఆర్డర్ పెట్టినాడు, పూలు తీసుకోవాలని. పూలు ఆర్డర్ చేశారా? ఎవరు చేస్తాను? మా ఓనర్కే. ఇది నీకు నువ్వు అందుకే ఈడే ఉండిపోయినావు ఇంకా. ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? నీకు అంత తెలివితేటలు అంత బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఈడుండేవాని కాదు. ఈ పాటికి నువ్వు ఓనర్ అయ్యేవాని. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏమండి ఏమండి నీకు మీ ఓనర్ చెప్పిన పని అని చెప్పినావు, నువ్వేం చేయాలి? ఆ పని పూర్తి మీ ఓనర్ గది చేసేది. పని పూర్తి చేసిన తర్వాత మీ ఓనర్ ఫోన్ కొట్టాల. అప్పుడు ఏమనుకుంటాడు ఆయన? ఆ పిల్లగాని నమ్మి నేను ఏడ ఊరికి పోయినాడా? నేను ఊరికి పోయినా కూడా వాడు బాగా చూసుకుంటున్నాడు పిల్లోడు అని మీ ఓనర్ కి ధైర్యం వస్తుంది. నువ్వు ప్రతిదానికి ఫోన్లు కొట్టినావు అంటే నీకేం మర్యాద ఇస్తాడు ఇంకా మీ ఓనర్? చేయొద్దంటారా? చేస్తావో చేయమో నీ ఇష్టం. నేను సలహా ఇచ్చేంత నాది. చెప్పండి. పూలు బుక్ చేసినారు, 2000 కొడితే పూలు ఇస్తాను. పూలు ఇచ్చిన తర్వాత మీ ఓనర్ ఫోన్ చేసి సార్ ఇట్లా పూలు మీరు ఆర్డర్ పెట్టినట్టు వచ్చినాయి సార్ తీసుకున్నారు. కనుక్కునేది అట్లయితే ఒకసారి కనుక్కొని వస్తాను. అతను ఒకసారి కనుక్కొని వస్తాను, లేదంటే సార్ ఫోన్ చేసి కనుక్కొని వస్తాను. నువ్వు సూపర్వైజర్ని ఇల్లు కనుక్కున్నాక వాడు క్రెడిట్ కొడతాడు. వాడు వచ్చి డబ్బులు నా చేతికి ఇస్తాడు. వాడు పూలు పట్టబోతాడు, మీ ఓనర్ ఫోన్ చేస్తాడు. ఇంకా నువ్వేమో బొంగిడ ఎంపీకే కొన్నావు, నువ్వు బయట తిరుగుకుంటుండే. సూపర్వైజర్ని వాళ్ళని 2000 అదేం పెద్ద విషయం కాదు. 20,000 50,000 అయితే ఓనం బిల్స్ అంటాడు. తిక్కోడా నువ్వేం మనిషి అసలు? తిక్కోడా నువ్వేం మనిషి అసలు? ఏదన్నా ఏం నీకు ఇచ్చి అది అట్లా ఏదైనా ఉండల్లా. ఇస్తాను. ఫోన్ పే చేస్తావా, క్యాష్ ఇస్తావా? నంబర్ సేవ్ చేసుకోలేదా నన్ను? నువ్వు చేయలేదు. లాక్ డేట్ లాక్ ఈ ఫోన్పే పాస్వర్డ్ 1 2 3 4 5 6. తప్పు 1 2 3. నువ్వు అదే కాదు తప్పు. నేను పాస్వర్డ్ తప్పు చెప్పుకుంటే తప్పు నా ముగ్గులు నొక్కుతావు. నువ్వు సైలెంట్ కొట్టు పాస్వర్డ్. నేనేం చూడగా నా పక్క తిరుగుతా. అదే కదా కొడుతున్నాను నేను చూడంలే కొట్టు. ఇంకా కొట్టాను చూడు. అయిందా? నమ్మకాలు ఉండాలి మనుషుల మీద కొద్దిగా. నువ్వు ఏం అంత పెట్టుకోవాలి నమ్మకాలు. ఎట్లా కనపడతావు నీకు ఇంత చీప్గా? ఇప్పుడు నీ ఓనర్ దగ్గర మంచి పేరు తెప్పించే చూసినా నేను. అలాగే చేసావు. అలాగే 2 సార్లు. ఎంత? 3,200? 3,200 కదా, 2,000 కదా అన్నావు. మర్చిపోయినాలే, పొరపాటుగా జరుగుతుంటాయి కదా, దాని గురించి వేస్ట్ అయిపోతాయి కదా అక్కడ. అయిపోయింది కదా. పాస్వర్డ్ కొట్టు. ఇప్పుడు కొట్టు, సెండ్ చేసే ఫింగర్ ప్రింట్ అన్న పెట్టు. పెట్టాను చూడ. అయ్యింది అక్కడ. అయిందిలే. నాకు కళ్ళు మసకలు అవుతాయి. జోయిలో పెట్టేది కాదు. ఇప్పుడు ఫోన్ చెప్పు. ఇదొకటి వేసుకో, అట్లా వేసుకో, పైకి వేసుకో, లోపలికి అట్లా వేసుకో. నీకు స్టార్ కొట్టినాపో. ఇప్పుడు మీ ఓనర్ ఫోన్ చేసి పూలు వచ్చినాయి, పూలు తీసుకున్నాను 2,000 అని చెప్పి మాట్లాడు. అదే మీరు పూలు ఏదో ఆర్డర్ చేయాలి కదా. పూలు వచ్చాయండి. పూలే ఆర్డర్ కదా. పూలు తెచ్చారండి మీ పేరు కదా. సర్లే ఏమైనా పోయిందిరా? అడుగుతాను.
ఏమంట పూలే ఆర్డర్ పెట్టలేదంటండి, ఆర్డర్ పెట్టలేదంటండి, పూలే ఆర్డర్ పెట్టలేదంట అతను. పూలు ఆర్డర్ పెట్టలేదంట. మీరు చూడండి ఒకసారి. జాగ్రత్త అవి జాగ్రత్తగా ఉంటారులేండి. మీ ఓనర్ పేరు ఏమి? రాజు. రాజు పూర్తి పేరు? పూర్తి పేరు మోహన్ శర్మ రాజు. మోహన్ శర్మ రాజా? మోహన్ శర్మ రాజు కాదు ఇది, గిరిరాజు. గిరిరాజా ఇతను మా ఓనర్ కాదండి అయితే. సరేలే ఆ హోటల్లో వింటారు. అది అయిపోయి ఇచ్చేసి 200 ఇస్తాడు తీసుకో. 200? అది అయిపోయి ఇచ్చేసి 200 ఇస్తాడు తీసుకో. 200? నేను 2000 కొట్టాను కదండి. నువ్వు 2000 కొట్టినావు, అది వచ్చేది 200. ఆడ తిప్పలు కుప్పలు పోసి అమ్ముతాను 200కి. నువ్వు 2000 అన్నా అంటే పాత చుప్పు తీసుకొని కొడతాడు. నువ్వు 2000 అన్నా అంటే పాత చుప్పు తీసుకొని కొడతాడు రాజు. మీరు ఇస్తారు కదా. ఎవరు ఇస్తారు? మీరే. అయిపోయింది కదా, సక్సెస్ఫుల్ అయింది కదా. అదేండి 200 తీసుకొచ్చి 200కి. నీకు అర్థం కాలే, నీతో ఇదే నాకు ప్రాబ్లము. నువ్వు అందుకే ఈడ బయట తిరుక్కుంటుంటావు. ఇప్పుడు ఇది 2000కి మీ సార్ పెట్టినాడేమో అని నేను అమ్మినా. ఇవి ఆడవి ఇచ్చేయి. అయిపోయి పెట్టినాడు ఆర్డర్. అతను పెట్టారా? అతను పెట్టినాడు. ఏమంటే అవి 2000 అన్నా అంటే తీసుకోడు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కుప్పలు పోసి అమ్ముతాను 200కి. కాదు హోటల్లో అమ్ముతున్నావు నువ్వు. ఏం హోటల్ అనుకున్నావా? కస్టమర్లు రావాలా లేకపోతే ఏంది? అంత నీట్నెస్ ఉండాలి. కానీ నీట్నెస్ అంటే బాబు బాగా ఉంటది. కస కూడా నోగడం లేదు. నువ్వు ఏం నీట్నెస్? అందుకే అంత వచ్చి మంద 20 వస్తున్నారు అడిగి తినేకి. సరే కానీ దేట్లని సాగు కొట్టుకొని మీ హోటల్ మీ ఇష్టం. అయిబాబు ఇచ్చేసి 200 ఇస్తాడు తీసుకో. 200? 2000 కొట్టాను కదండి. అది కంపెనీది కాబట్టి 2000. కంపెనీది కాదండి బాబు, 2000 నేను కొట్టాను. అది నాది. నువ్వు కొట్టినావు కంపెనీది 2000. అది కంపెనీ అయితే 2000 పడుతుంది. నువ్వు డైరెక్ట్ కొనుక్కోవాలనుకుంటే ఆడ ముందర పోతే ఆడేదో ఊరు ఉంది చూడు. 200 కొనుక్కొని వచ్చి నాకు 2000కి అమ్మేస్తావా? 200 కొనుక్కొని వచ్చి నాకు 2000కి అమ్మేస్తావా? ఇది వ్యాపారం. కంపెనీ ద్వారా వచ్చినాను కాబట్టి నాకు 2000. నువ్వు మామూలు లోకల్కి పోతున్నావు కాబట్టి నీకు 200. నేనేట్ చేయలేవి. వానికి ఇచ్చి 200 తీసుకో. అట్లా 1800 లాస్ అయింది అనుకుంటావు. లేదంటే టోటల్ 2000 లాస్ అవుతుంది. అదేటండి అది 2000కి లాస్ అయ్యడం ఏంటి? 200కి అమ్మేసి 2000 నేను కొట్టడం ఏంటి? బాబు ఆ డబ్బులు నాకు కాదండి. ఎవరి కోసం కొట్టావు? మీ ఓనర్ దగ్గర నువ్వు మంచి పేరు తెచ్చుకోవడానికి కొట్టావు. అవునా? నీ శాత కాకపోతే సూపర్వైజర్ వాడిని ఏమైనా పిలిచాల్సింది. లేకపోతే ఫస్ట్ మీ ఓనర్ ఫోన్ కొట్టాలా కదండి. ముందే ఓనర్ ఫోన్ కొట్టుకోకుండా నువ్వే డెసిషన్ తీసుకొని నువ్వే ఏదో డబ్బులు కొట్టేసి మరి ముందు పిలుస్తున్నాను కదండి. లేదా చదువుకున్నావేమన్నా? చదివా. మళ్ళీ తెల్ల ఎవరి పనులు దూరాల్లో ఎవరి పనులు ఏలు పెట్టాలా? మీరే కదండి. వచ్చినప్పుడు ఓనర్ ఫోన్ కొట్టి సార్ ఇట్లా ఎవరో పూలు అంటారు వచ్చినారు మీకోసం, మీరు ఏమైనా ఆర్డర్ పెట్టినారా, ఎట్లా సార్ డబ్బులు ఏమైనా కొడతారా అని అడగల్లా. మీరు ముందేటన్నా ముందు చేస్తాను అన్నప్పుడే కదా. మీరేటన్నారు కెరీట్ అంతా నీకు వస్తుంది, దాని తర్వాత వచ్చిన తర్వాత మీరు నువ్వే తీసుకుందాం అని అన్నారు. మీరే ఏమన్నా ముందు కెరీట్ అతను ఫోన్ చేయక ఎవరికి చేయక నీకే కెరీట్ వస్తుంది, వచ్చిన తర్వాత నీకే చెప్తాను అన్నారా లేదా? మీరు కంపెనీ వాళ్ళు 1.5 లక్ష అంటారు. కంపెనీ వాళ్ళు 1.5 లక్ష అంటారు. అర్థమైంది? 1.5 లక్ష అంటే బుద్ధి జ్ఞానం మా ఓనర్ కూడా చేస్తారు అలాగా. మీ ఓనర్ ఎవడో పెట్టాడంట వాడు. లాస్ట్ లో రాజు కలిసిందంతే. రాజు కలిసిందని ఇక్కడ తీసుకొచ్చి ఆడ ఇచ్చేపో. మరి 2000 ఇచ్చేయండి. మరి 2000 కొట్టాను కదండి. కంపెనీలో కూడా కంపెనీలో పూల్ ఆర్డర్ పెట్టినాడు. పూల్ ఆర్డర్ నేను కాట మీరు చెప్పారు కదా పక్క ఓనర్ వాడే పెట్టాడు. పెట్టాను నేను. 2000 వచ్చినప్పుడు యారాజు నువ్వు పూర్తి పేరు చెప్పాలి. మీ ఓనర్ పేరు చెప్పారు కదా, రాజు అని చెప్పాను. మీ ఓనర్ ముందు పేరు ఉంది కదా రాజు. డబ్బులు నా కాదండి బాబు, ఓనర్ కొట్టారు సామల్తామని. అతను మళ్ళీ చెప్పాలి లెక్క. మళ్ళీ అతనికి ఏడు చెప్పాలి మళ్ళీ. ఆ పూలు కాలొద్దా? నాకేది పూలు డబ్బులు రావు పూలు కూడా తీసిపోతాను బరువు. డబ్బులు రావు పూలు కూడా తీసిపోతాను బరువు ఎందుకులేని. మళ్ళీ నీకు పూలు కూడా అవసరం లే కదా. పూలన్నీ తీసుకెళ్ళిపోతారే. నేను వానకన్నా ఇచ్చి 200 తీసుకుంటా. అడిగిచ్చి మరా నా డబ్బులు. నీ డబ్బులు అస్సాము అంతా అస్సాం. మళ్ళీ డబ్బులు బాబా ఓనర్ బాబు డబ్బులు సామల్తామని చెప్పారు. అది మీరేటది అలా చేద్దాం. 200 పువ్వులు పట్టుకుని వచ్చి 2000 తీసుకుంటారు నా కాడ. ఇప్పుడు ఫస్ట్ నైట్ యాప్ బాబు మీకు ఎలా దొరుకుతున్నాను నేను? ఫస్ట్ నైట్ యాప్లో ఎవడు బుక్ చేయమన్నాడు? ఎవరు? ఫస్ట్ నైట్ యాప్. ఫస్ట్ నైట్ యాప్ అదే యాప్ అండి. పూలకు ఏమైనా కావాలన్నప్పుడు ఏదైనా శోభనానికో లేదా ఫస్ట్ నైట్కో లేదా ఏదైనా కొన్ని కార్యక్రమాలకి ఫస్ట్ నైట్ యాప్లో పూలు బుక్ చేసుకుంటారు. ఫస్ట్ నైట్ యాప్ కూడా ఉంటుంది. ఎవరు? ఫస్ట్ నైట్ యాప్ కూడా ఉంటుంది. ఎవరు? అదేంటండి అదే యాప్. అది నీకెందుకప్పా యాప్ అయితే? నువ్వు డైరెక్ట్ ఫస్ట్ నైట్ వీడియోలో చూసుకుంటూ కూర్చుంటావు కదా. నీకు ఇంకా ఫస్ట్ నైట్ యాప్తో ఏం అవసరం ఉంది? నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ఓనర్ ముంచేకున్నట్టున్నావు నువ్వు. వాళ్ళు 200 పూలు 2000 రూపాయలు కొన్నావు నువ్వు. మీ ఓనర్కి ఏం సమాధానం చెప్పుకుంటావు? సమాధానం చెప్పలే కదండి బాబు. మీరేటే బాబా చంపేస్తారండి బాబా. లేదంటే ఉద్యోగులను తీసేస్తారు అతను. మీరే డబ్బులు కొట్టండి. సామాన్లు తామని పంపించారు అతను.
సామాన్లు మన దాంట్లో పెట్టి చెప్తా ఆర్డర్. ఏ సామాన్లు పెట్టాలి అందులో? మీరు వాళ్ళకి కిరాణా షాప్ ఉంది వాళ్ళకి. ఆడ ఇచ్చుకో. వాళ్ళకి ఇచ్చుకోవాలా? ఆగండి సార్, ఇదేంటండి ఇది? ఆయన అందుకే చెప్తే కదా 5 నిమిషాలు ఆగండి. ఇప్పుడు ఏడు చేయాలండి సార్, ఇది ఏడు చేయలేదు. నా డబ్బులు నాకు ఇవ్వండి బాబు. ఓపెన్ చెప్తా, ఆ చైన్ వస్తుందని చెప్పి పూలు కొనుక్కున్నాడు, అవి పట్టుకోవాలంటే చైన్ వస్తుందని చెప్పి అవి అమ్మేద్దామని అంతసేపు మోసినా కదా, దానికి ఎవడికి అమ్మాలని చెప్పి నాకు ఈ రూట్లో వస్తే నువ్వు గుర్తొస్తే నీ దగ్గరకు వచ్చి అమ్మినా. ఇది రెండోసారి. ఏంది రెండోసారి? ఏమైంది? అవి నీకు నేనే దొరుకుతాను. ఎందుకురా నా జీవితంతో ఏమైంది? నీకు నేనే దొరుకుతానేంటి? తప్పేముంది? ఎవడు పెట్టుకోమన్నాడు ఫస్ట్ నైట్ యాప్ లో? నేను పెట్టాను ఫస్ట్ నైట్ యాప్. వాడు యాప్ ఎక్కడ ఉంది? ఫస్ట్ నైట్ యాప్ అని ఇప్పుడు ఇంతకుముందు అని పువ్వులైనా నాకెందుకు ఇవైనా ఫస్ట్ నైట్ అది ఆడికిచ్చు కదా వెళ్ళి. నాకెందుకు ఇది? వానికి చెప్పు, అదే ఆల్ ద బెస్ట్. నేను ఎందుకు చెప్తానండి మళ్ళీ మరి నాకు చెప్పమంటాను. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఎవరు సమాజ్ చేస్తున్నావా? నువ్వు పూలు కొనుక్కొని మళ్ళీ పూలు వద్దంటే నేను అక్కడ కొన్నాను. పూల కొన్నాడు. అది పూల మండి పక్క షాప్ కొంటే నువ్వెందుకు తీసుకున్నావు? నువ్వెందుకు డబ్బులు కట్టావు? నీకు వానికి ఏం సంబంధము? ఫస్ట్ రాగానే ఏమన్నారు? ఓనర్ ఎవరో నన్ను అడిగారా అని చెప్పాను. మరి చెప్తే నాకు ఇచ్చారా? 2000 కొట్టమన్నారా? 2000 కొట్టాను. ఓనర్ గారు రాజయ్య గారు కదా, అంతకుముందు ఇంకోటి ఉంది కదా పేరు యాడ్. ఇంకో పేరేటి? నాకే తలకాయ నస్తాను తమ్ముడు. వాడు చెప్తాడు సీరియస్, ఆ పూలు నువ్వు అమ్ముకుంటావో పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ఏదా నేను ఏమన్నా చేసుకోలేదు. మళ్ళా వాడు చెప్తాడు 6 నెలల తర్వాత రేటు పెరుగుతాయి పూలు. అప్పుడు దాకా ఏడ్చేయాలి ఇవి అప్పుడు దాకా ఏడ్చేయాలి అట్లా పోయేకుందే రూటు. అటుపక్క ఎందుకు? ఏం చేయాలని అడుగుతావు కదా. అటుపక్క ఎందుకు? అదే ఏం చేయాలని అడుగుతావు కదా, అందుకు చెప్దామని. అట్లా ఖాళీ రూట్ ఉంది అంట. ఖాళీ రూట్ లేదు. జనాలు రారా అటుపక్క. మళ్ళీ అట్లా తవ్వుడు ఆ పూలు వేసుకుని ఆడ పండుకో. ఏం చేస్తావు? 2000 ఉండరా నాయన, వస్తావు 5 నిమిషాలు వస్తారు. ఎందుకు 200 ఎందుకు వస్తావు? 200 పువ్వులు తీసుకొచ్చి 2000 తీసుకుంటావు నా కాడ. మొన్న అలాగే చేసావు. నాదే తప్పు. ఓనర్ పేరు సక్రమంగా తెలియకుండా నువ్వు ముందే దూరి 2000 రూపాయలు ఉందని చెప్పి నువ్వు డెలివరీ తీసుకొచ్చి నాకు కట్టారని కదా. మళ్ళీ వాచ్ బుక్ చేస్తా. ఆఫీస్ కాడికి రమ్మన్నా కదా. ఆఫీస్ కాడికి వస్తానే కదా. ఏంటి డబ్బులు ఇవ్వలేదు నాకు. షాప్ అదే కంపెనీ మూసే ఉంది అక్కడ. మూసే ఉంది కానీ సెటిల్మెంట్ చేసి 1000 రూపాయలు ఇచ్చి పంపించిన 400 ఇచ్చారు. అబద్ధాలు చెప్పొద్దు. 400 ఇచ్చారు. ఎంత అన్నా? 800 అన్నా. దాని తర్వాత 1000 రూపాయలు ఇస్తాను కంపెనీ కాడికి వస్తా అన్నారా. ఆ రోజు రాలేదు నేను, ఎందుకంటే పంచాయతీ కాబట్టి అన్నప్పుడు మరుసటి రోజు వస్తాను అన్నాను. వస్తానంటే అప్పుడు మీరు ఏంటన్నారు? కంపెనీ మూసి ఉంది అక్కడ. మరి డబ్బులు అక్కడ ఇచ్చారు నాకు. మళ్ళీ మీకు ఫోన్ చేస్తే మీరు 400 కొట్టారు 1000 రూపాయలు దాటుకోండి. ఇప్పుడు నీకు 1000 రూపాయలు నాకు ఎక్కడ ఇచ్చారు 1000 రూపాయలు? ఒకసారి 400, ఒకసారి 600 ఇవ్వలేదు నాకు. అబద్ధాలు ఆడుతున్నావు చూడు. అబద్ధాలు నేను కాదు ప్రతిదానికి. ఇప్పుడు 2000 మొన్న 1000 రూపాయలు. ఇప్పుడు పూలతోడేసి చెప్పు. పూలతోడేసి నేను ఎందుకు వేస్తాను ఇది? మళ్ళీ నీ 1000 రూపాయలు తీసుకున్నావు కాబట్టి నువ్వు తోడేయడం లేదు. నేను ఎందుకు వేస్తాను ఇది? ఇప్పుడు 2000 తీసుకున్నావు, 200 పువ్వులు తీసుకో. ఈ బయట అమ్ముకో 30 రూపాయలకి అమ్ముతారు ఇవి. అది 1 డజన్ ఇవి 30 రూపాయలకి వస్తాయి పక్కన. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తావు నువ్వు? నేనేం బిహేవ్ చేస్తాను? అసలు ఎందుకు బయట తిరుగుతావు? లోపల కూర్చోకుండా గాలి వస్తుందనే. గాలి వస్తుందని అడే నువ్వు పిలిచావు కదా. ఇదేదో ఇది ఎంతలో బుక్ చేయిందన్నారు. ఇది ఫస్ట్ నైట్ అదే ఎప్పుడు వచ్చింది? ఇది ఫస్ట్ నైట్ తీస్తారా 5 minutes పెట్టింది ల్యాబ్. అప్పుడు ఆన్ చేసినాము, ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ సార్లే అని చెప్పి బుక్ చేస్తాడు. ఎదగవాడు ఆ పక్క రాజు అని ఎవడో మూడు ఉన్నాడు. ఏడు ఒక రాజు పక్కన ఈ షాప్కి వచ్చావు. అది నేను ఉన్నానని కావాలని వచ్చా కదా. నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయలేను. నువ్వు నన్ను చూసి వచ్చావు. మళ్ళీ ఈ పువ్వులు నన్ను అంటగట్టడానికి. పూలు అంటగట్టేకి నువ్వేమన్నా అమ్మాయా? పూలు ఇచ్చి నీకు ఇంప్రెస్ చేసేకి. మరి ఇదేంటి? మరి 2000 నీకు కొట్టానా? 200 పువ్వులు తీసుకొచ్చి ఉండవా వస్తారండి. కంగారు ఎందుకు? పువ్వులు నాకు అంటగడిచి 2000 ఇవ్వాలి ఇక్కడ. డబ్బులు ఇచ్చేయండి. తీసుకెళ్ళా ఊడిపోతాడు అవి. మేము బయటికి పోతున్నాం, దాన్ని సంకలో వేసుకోలేదు. అంత ఆడ పోయి సాయంత్రం పావు మార్కెట్ లో అమ్ముకుంటే నీకు తుక్కులు ఎక్కువ వస్తుంది. వాడు కూడా బుక్ చేసినాడు, వాడు నువ్వు ఇద్దరు ఒక 500 కూడా రావు ఎందులోనే. నేను 2000 పెట్టిన దాంట్లో. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆడికి 200కి ఇచ్చిన 2000 నాకు కొట్టే. 200కి ఇచ్చిన 2000 నాకు కొట్టే. మరి ఏడు చేస్తా? నువ్వు 10 సార్లు పిల్లగా పువ్వులు నాకు అట్లా కడిచారు ఇక్కడ. ప్రతిదానికి ఇక్కడ అలవాటు అయిపోయింది నాకు. నేను ఎప్పుడు ఎక్కడ కనిపించినప్పుడల్లా ఏమైంది? ప్రతిదానికి నేను ఇక్కడ చూసి చేస్తున్నాను. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు. మళ్ళీ 1000 రూపాయలు ఇచ్చినా చెప్పి 2000 ఇచ్చేస్తా.
ఇవ్వలేదు. ఇచ్చినా నిజంగా ఒప్పుకో. ఇవ్వలేదే. నేను నీకు నిజం 1000 రూపాయలు ఇచ్చినాను ఒప్పేసుకో, నేను నీకు 2000 ఇచ్చేసిపోతా. ఇవ్వలేదంటే మళ్ళీ ఇచ్చాను అంట వేటి నిజం ఒప్పేసుకో, అంట వేటి నిజం ఒప్పేసుకో. నిజంగా ఇచ్చేస్తా 2000. నేను నిజంగా ఎంత ఇచ్చిన? నిజంగా ఇచ్చేస్తావు కదా? నిజంగా ఇచ్చేస్తా. ఎంత ఇచ్చిన? 1000 రూపాయలు ఇచ్చావు. మళ్ళీ నువ్వేందు 400 అంటారు? 2000 ఇస్తానన్నా కదా. నేను నిజంగా ఎంత ఇచ్చినా నీకు? 1000 రూపాయలు ఇచ్చావు. నిజంగానే 1000 రూపాయలు ఇచ్చినా కదా, మళ్ళీ ఎందుకు 400 అని చెప్పినావు? మామూలుగాను మాట వరుస అలాగా. ఇప్పుడు మాట వరుసకు కూడా ఇది 2000 కంపినా. జస్ట్ మాట వరుసకు కూడా ఇది 2000 కంపినా. జస్ట్ మాట వరుసకే. బాబు నాకు కాదు బాబు డబ్బులు అయితే నాకు ఆడు మీరిద్దరు ఏమన్నా తెలుసుకోండి. కంపెనీని దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దండి. పిల్లలా ఎవరు సాయంత్రం పిలుచుకొని కంపెనీకి అడిగిరా, మెసేజ్ పెడతా ఆఫీస్. మళ్ళీ ఇది 5 నిమిషాలు ముగిస్తుంది. కంపెనీ అది నీకు షాప్ మూసినప్పుడు బయట పంచాయతీ జరుగుతుందే, సెటిల్మెంట్ అవుతుందే బయట నీకు వస్తుంది, చేస్తారు. నాకు నేను పోయేస్తా. మరి అందుకే నన్ను వచ్చిన దాన్ని కంపెనీ మూసారు కదా. నీ కంపెనీ తెరిస్తే మూసే నీ డబ్బులు వచ్చినాయి కదా, ఎక్స్ట్రా వచ్చింది కదా. రాలేదు. 1000 రూపాయలు రాలేదా? వచ్చింది. మళ్ళా నువ్వు ఇచ్చిన 600 400 ఎక్స్ట్రా వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు 2000 పడగరా, పంచాయతీ చేస్తాం. ఒక్క పువ్వు వాడినా కూడా నీ డబ్బులు రావు. పువ్వుల్ని నీళ్ళు వేసి అప్పుడు తడుపుతాడు. నా 2000 కొట్టే నేను వెనకతలో వస్తాను. రా మళ్ళీ ఆఫీస్ కడిపోదాం. 2000 కొట్టే నీకు ఆఫీస్ కాడ తూకం వేపిస్తాను. తూకంకి కరెక్ట్ ఉంటే ఇస్తారు. ఒక పువ్వు అటు ఇటు అయినా కూడా ఇరు. ఎన్ని కేజీలు ఉంటుంది? ఏముంది తెలుసు, దానిలో ఆల్రెడీ 16 పూలు పడేసిన, 16-20 పూలు పడేసిన. తూకం కరెక్ట్ వేసినా కూడా రాదు. నువ్వు పడేసి మళ్ళీ తూకం కట్ట రాకపోతే డబ్బులు అయితే ఏది తూకం కరెక్ట్ ఉండాలా. నువ్వు మళ్ళీ పావు పూలు కొనుక్కొని దాంట్లోకి తూకం కరెక్ట్ వస్తుంది, అప్పుడు ఆఫీస్ కట్టి కొనుక్కోవాలి. మళ్ళీ నేను నీ డబ్బులు వద్దా కావాలా? నేను చెప్తున్నా, నేనే నువ్వు కొట్టు డబ్బులు కొట్ట నేనేమో నిన్ను ఫోర్స్ చేసిన. కొట్టు డబ్బులు కొట్ట నేనేమో నిన్ను ఫోర్స్ చేసిన. ఎప్పుడు ఫోర్స్ చేసినా? నేను మంచి సలహా ఇచ్చిన అంతే. ఎవరు బొక్కడి? నీ ఓనర్ దగ్గర మంచి అభిప్రాయం రావాలా, నీకు మంచి ఉన్న స్థానాన్ని పోవాలని నేను కోరుకున్నా. పెట్టుకున్నానికి రాజురాజు వాళ్ళని ఇటు ఫస్ట్ వాళ్ళు ఎందుకు చూస్తారు? మాట్లాడుతున్నా ఇక్కడ పోనమ్మట బాబు, నువ్వు కూడా పో. అన్న పిల్లలు కూడా పెట్టుకున్నారు లోపల. మరి పెట్టుకుంటారు, మరి పెట్టుకోరు ఇట్లా మాత్రం. మీరేందుకు వాళ్ళతో మీకు పని ఏంటి? వాళ్ళకన్నా ఈ పూలు పుణ్యం వస్తుంది. నా డబ్బులు పెట్టుకొని మళ్ళీ ఒక పావు కేజీ కొనుక్కొని దాంట్లోకి వేసుకొని మన ఆఫీస్ కాడికి రా, మాట్లాడదాం. ఆఫీస్కి రావాలని మళ్ళీ నేను పువ్వులు కొనుక్కోవడం ఏంటి? ఆఫీస్కి రావాలని మళ్ళీ నేను పువ్వులు కొనుక్కోవడం ఏంటి? ఈ పువ్వులు ఏదో ఆడు పక్కడ ఏదో అది చెప్పాడు అన్నా కదా, ఆడు బుక్ చేసి ఆడికి ఇచ్చి ఆ ఫస్ట్ నైట్ ఏదో ఆడికి చేసుకోమనండి. ఎవరు వాడు చేసుకుంటాడు, నువ్వు చేసుకుంటావు, ఎవరెవరు చేసుకుంటారు, మీరు చేసి. అంటే నా 2000 వేస్టానా? నువ్వు ఆఫీస్ కాడికి వస్తే దాని గురించి మాట్లాడి నీకు న్యాయం చేస్తా. మళ్ళీ నాయమంతా రేట్ అండి. నువ్వు నిజం చెప్తా, నీకు అదేమన్నా రాసి పెట్టిందేమో రోజు ఆఫీస్ కాడికి రాలి అప్పుడప్పుడు అని. ప్రతిదానికి నేనే కనిపిస్తాను. ఆఫీస్లో జరుగుతాయి ప్రతిదానికి నేనే కనిపిస్తాను. నువ్వే వస్తానే అని ఊపుకుంటూ వస్తాను, వాళ్ళు బయటికి రాను. వచ్చి రాక నాన్న పిలిచా, నువ్వు నన్నే కదా పిలిచా. నేను ఎంటర్ అయినాక నువ్వు వచ్చినాడు పక్కన నీకు సంబంధించింది కాదు, నువ్వు దూరద్దు. బాబు అటుపక్క వెళ్ళా ఇది కాదన్నా, నువ్వు డైరెక్ట్ దూరిపోయావు. అంటే నువ్వు ఎలా పావు అట్ల బాండి అని అడుగుతున్న వాళ్ళ బుద్ధి, పావు అట్ల బాండి అని అడుగుతున్న వాళ్ళ బుద్ధి. ఆఫీస్ కాడికి ఆఫీస్లో కూర్చొని మాట్లాడు. ఆఫీస్ కాడికి రావడం కాదు కానీ ముందు తీసుకొని రావడానికి కాదు కానీ అంటే ఆ పూలు నువ్వే పెట్టుకో. నువ్వే ఏమైనా జడ కుట్టించుకుంటావో లేదా పూలు ఏమైనా మేడం ఎవరు డ్యూటీ అయిపోతున్నాక రా. మీరు ఉంటారా అక్కడ? మీరు ఉంటారా? ఏంటి బాడీ రెంట్ కడతాను ఎందుకు? ఆఫీస్ మీరు కడుతున్నారా? ఎవరు ఏ రోజు కడతారు? 5 నిమిషాలకి కట్టించిన దానికి రెంట్ కట్టేస్తున్నారా? మేము షాపు రెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. షాపు మూసేసినా కూడా బయట జరుగుతుంది ఆఫీస్ వర్క్, అట్లా. అందుకు ఆ బయట జరిగేటప్పుడు మళ్ళీ షాప్ తీసుకోవడం ఎందుకు రెంట్? అందుకు మేము ఆడే ఆఫీస్ వర్క్. నాకన్నీ అందుకని పువ్వులు తీసుకుని పక్క షాప్ లోపల పెట్టుకో, ఎక్కువసేపు బయట ఉంటే వాడిపోతాయి, లెక్క రాదు. ఆగండి ఏంద్రా ఆగండి ఏంద్రా ఏందండి ఏందండి అంట అవతల అలిగి చేస్తున్నావా? డబ్బులే